రష్యా దగ్గర చమురు కొంటున్నందుకు ఇండియాపై 100% టారిఫ్లు విధించేందుకు అమెరికా సిద్ధమవుతుందా? ట్రంప్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఫినాన్షియల్ బంకర్ బస్టర్ బిల్లుకు యుఎస్ సెనెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందా? ఈ ఒక్క నిర్ణయంతో భారత ఎకనామీ, ఐటీ, ఫార్మా, టెక్స్టైల్స్ రంగాలపై ఎలాంటి ఎఫెక్ట్ పడబోతుంది? అసలు అమెరికా మనపై ఇంత కఠిన నిర్ణయం ఎందుకు తీసుకుంటుంది? ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇటీవలే అమెరికా సెనెట్లో ఒక అత్యంత కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. దివంగత సెనేటర్ లిండ్సే గ్రహం పేరు మీదుగా రూపొందించిన శాంక్షనింగ్ రష్యా ఇరాన్ యాక్ట్ 2026 బిల్లుకు యుఎస్ సెనెట్ భారీ మెజారిటీతో ఆమోద ముద్ర వేసింది. ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యాపై తీవ్రంగా ఆర్థిక ఒత్తిడి తీసుకురావడం. దీనికోసం రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకునేలా దేశాలపై అత్యంత కఠినమైన టారిఫ్లు విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడికి ఇస్తున్నారు. ఆగస్టు 31న ఈ బిల్లు అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ముందుకు రానుంది. అక్కడ కూడా ఆమోదం పొంది ట్రంప్ సంతకం చేస్తే ఇది చట్టంగా మారుతుంది. ఇది అమల్లోకి వస్తే రష్యా ఆయిల్ను కొనుగోలు చేసే భారత్, చైనా, స్లోవేకియా, హంగేరీ, అజర్బైజాన్ వంటి దేశాల నుండి వచ్చే ఉత్పత్తులపై 100% వరకు దిగుమతి సుంకాలు పడే ప్రమాదం ఉంది. ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. అసలు భారత్ అమెరికా హెచ్చరికలను కూడా పక్కన పెట్టి రష్యా నుంచి ఆయిల్ ఎందుకు దిగుమతి చేసుకుంటుంది అని. దీనికి కారణం 2022లో రష్యా ఉక్రెయిన్ వార్ ప్రారంభమైన తర్వాత వెస్టర్న్ కంట్రీస్ రష్యాపై ఆంక్షలు విధించాయి. దీంతో రష్యా తన చమురును భారీ డిస్కౌంట్లకు అమ్మడం ప్రారంభించింది. భారత్ తన రోజువారీ ఇంధన అవసరాల్లో దాదాపు 85% పైగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. ఆ సమయంలో భారత్ ప్రభుత్వం స్ట్రాటజిక్ అటానమీని ఎంచుకుంది. మన దేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్ అందించడం, ఇన్ఫ్లేషన్ పెరగకుండా నియంత్రించడం, విదేశీ మారక ద్రవ్యాల నిల్వలను కాపాడుకోవడం. భారత్ గ్లోబల్ మార్కెట్ నుంచి రష్యా చమురును కొనుగోలు చేయడం వల్లే అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు పెరగకుండా నియంత్రణలో ఉన్నాయని మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఇప్పటికే స్పష్టం చేశారు. కానీ అమెరికా మాత్రం దీన్ని రష్యాకి లభిస్తున్న ఆర్థిక మద్దతుగా భావిస్తుంది. ఒకవేళ ఈ 100% టారిఫ్లు చట్టం పూర్తిగా అమల్లోకి వస్తే భారత ఆర్థిక వ్యవస్థపై 4 ప్రధాన సవాళ్లు ఉంటాయి. 1. ఐటీ, సాఫ్ట్వేర్ సేవలపై ప్రభావం. భారత ఐటీ కంపెనీలకు అమెరికానే అతిపెద్ద మార్కెట్. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్ వంటి కంపెనీలో ఆదాయంలో 50% కంటే ఎక్కువ అమెరికా నుంచే వస్తుంది. టారిఫ్లు నేరుగా సేవలపై పడకపోయినా అమెరికన్ కంపెనీలు ఇండియన్ ఐటీ ప్రాజెక్టుల వ్యయంపై ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. రెండు, వస్తువుల ఎగుమతులు దెబ్బతినడం. భారత్ నుండి అమెరికాకు వెళ్లే టెక్స్టైల్స్, దుస్తుల ధరలు అమెరికా మార్కెట్లో రెట్టింపు అవుతాయి. అమెరికా ఉపయోగించే జెనరిక్ మందుల్లో భారత్ది పెద్ద పాత్ర. పన్నులు పెరిగితే అమెరికా ప్రజల మెడికల్ బిల్లులు కూడా పెరుగుతాయి. జెమ్స్, జ్యువెలరీ, ఆటో కాంపోనెంట్స్ రంగాలు తీవ్రమైన నష్టాలను ఎదుర్కొంటాయి. ఎగుమతులు తగ్గకపోతే దేశంలో ఉద్యోగాల కోత సంభవించే ప్రమాదం ఉంది. 3, రూపాయి క్షీణత. ఎగుమతులు తగ్గితే అమెరికన్ డాలర్లకు డిమాండ్ పెరిగి భారత రూపాయి విలువ ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయే ప్రమాదం ఉంది. రూపాయి బలహీనపడితే మన దిగుమతుల వ్యయం పెరిగి దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. దీనికి ఫలితంగా ఇన్ఫ్లేషన్ కూడా పెరిగిపోతుంది. 4, గ్లోబల్ సప్లై చైన్ ఇన్వెస్ట్మెంట్లు. అమెరికా కంపెనీలు తమ తయారీ యూనిట్లను భారత్ నుండి ఇతర దేశాలకు తరలించే ఆలోచన చేయవచ్చు. చైనా +1 వ్యూహంలో భారత్కు రావాల్సిన విదేశీ పెట్టుబడులు తగ్గిపోయే అవకాశం ఉంది. ఈ ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడానికి భారత్ కొన్ని వ్యూహాలు అనుసరించాల్సి ఉంటుంది. ఈ బిల్లు చట్టంగా మారేలోపు అమెరికా కాంగ్రెస్ ప్రతినిధులతో, వైట్ హౌస్ అధికారులతో చర్చలు జరపాలి. క్వాడ్ కూటమిలో భారత్ పాత్ర అమెరికాకు ఎంతో అవసరం కాబట్టి మినహాయింపులు పొందడానికి ప్రయత్నించాలి.
అంతేకాదు ఎగుమతులను అమెరికాపై మాత్రమే ఆధారపడకుండా యూరోపియన్ యూనియన్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, ఆసియా దేశాలకు పెంచుకోవాలి. అలాగే అత్యవసర పరిస్థితుల్లో అమెరికా నుంచి వచ్చే వ్యవసాయ ఉత్పత్తులు, ఆటోమొబైల్స్పై భారత్ కూడా ప్రతీకార సుంకాలు విధించేలా చర్యలు తీసుకోవాలి. మొత్తానికి ఆగస్టు 31న యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో జరగబోయే ఓటింగ్ భారత్ ఎకనామీకి అత్యంత కీలకం కానుంది. మరి దీనిపై మీరేమనుకుంటున్నారు? భారత్ అమెరికా ఒత్తిడికి లొంగి రష్యా ఆయిల్ కొనుగోలు నిలిపివేయాలా, లేక స్వయం ప్రతిపత్తికే కట్టుబడి ఉండాలా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఆస్ట్రీమ్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెండు, వస్తువుల ఎగుమతులు దెబ్బతినడం. భారత్ నుండి అమెరికాకు వెళ్లే టెక్స్టైల్స్, దుస్తుల ధరలు అమెరికా మార్కెట్లో రెట్టింపు అవుతాయి. అమెరికా ఉపయోగించే జెనరిక్ మందుల్లో భారత్ది పెద్ద పాత్ర. పన్నులు పెరిగితే అమెరికా ప్రజల మెడికల్ బిల్లులు కూడా పెరుగుతాయి. జెమ్స్, జ్యువెలరీ, ఆటో కాంపోనెంట్స్ రంగాలు తీవ్రమైన నష్టాలను ఎదుర్కొంటాయి. ఎగుమతులు తగ్గకపోతే దేశంలో ఉద్యోగాల కోత సంభవించే ప్రమాదం ఉంది. 3, రూపాయి క్షీణత. ఎగుమతులు తగ్గితే అమెరికన్ డాలర్లకు డిమాండ్ పెరిగి భారత రూపాయి విలువ ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయే ప్రమాదం ఉంది. రూపాయి బలహీనపడితే మన దిగుమతుల వ్యయం పెరిగి దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. దీనికి ఫలితంగా ఇన్ఫ్లేషన్ కూడా పెరిగిపోతుంది. 4, గ్లోబల్ సప్లై చైన్ ఇన్వెస్ట్మెంట్లు. అమెరికా కంపెనీలు తమ తయారీ యూనిట్లను భారత్ నుండి ఇతర దేశాలకు తరలించే ఆలోచన చేయవచ్చు. చైనా +1 వ్యూహంలో భారత్కు రావాల్సిన విదేశీ పెట్టుబడులు తగ్గిపోయే అవకాశం ఉంది. ఈ ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడానికి భారత్ కొన్ని వ్యూహాలు అనుసరించాల్సి ఉంటుంది. ఈ బిల్లు చట్టంగా మారేలోపు అమెరికా కాంగ్రెస్ ప్రతినిధులతో, వైట్ హౌస్ అధికారులతో చర్చలు జరపాలి. క్వాడ్ కూటమిలో భారత్ పాత్ర అమెరికాకు ఎంతో అవసరం కాబట్టి మినహాయింపులు పొందడానికి ప్రయత్నించాలి. అంతేకాదు ఎగుమతులను అమెరికాపై మాత్రమే ఆధారపడకుండా యూరోపియన్ యూనియన్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, ఆసియా దేశాలకు పెంచుకోవాలి. అలాగే అత్యవసర పరిస్థితుల్లో అమెరికా నుంచి వచ్చే వ్యవసాయ ఉత్పత్తులు, ఆటోమొబైల్స్పై భారత్ కూడా ప్రతీకార సుంకాలు విధించేలా చర్యలు తీసుకోవాలి. మొత్తానికి ఆగస్టు 31న యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో జరగబోయే ఓటింగ్ భారత్ ఎకనామీకి అత్యంత కీలకం కానుంది. మరి దీనిపై మీరేమనుకుంటున్నారు? భారత్ అమెరికా ఒత్తిడికి లొంగి రష్యా ఆయిల్ కొనుగోలు నిలిపివేయాలా, లేక స్వయం ప్రతిపత్తికే కట్టుబడి ఉండాలా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఆస్ట్రీమ్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.